పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెడ్డ ఊపి మీద ఉన్న మనిషండి. కానీ ఆ ఊపి ఎప్పుడు రాదండి, అప్పుడప్పుడు వస్తా అంటది. నాకు తిక్క ఉంది దానికో లెక్క ఉంది అని అంటుంటాడు కదండి. అందుకనే ఆ తిక్క కాస్త ఎక్కువైనప్పుడు రెచ్చిపోతుంటాడు. హాయ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ప్లానింగ్ చేసేసాడండి. అదేంటంటే హిందీ హీరో అమీర్ ఖాన్ టీవీలో సత్యమేవ జయతే ప్రోగ్రామ్స్ చేసి సినిమా అభిమానులు కాకుండా మామూలు ప్రజల మనసులు కూడా దోషేసుకున్నాడు కదండి. అట్లాగే తను కూడా ఓ టీవీ ప్రోగ్రామ్స్ చేసేసి ప్రజల మనసుల్ని దోషేసుకుందామని ఆలోచిస్తున్నాడండి. అట్లాగా ప్రజల మనసుల్ని దోషేసుకుంటే రేపు రాజకీయంగా కూడా ఎదగొచ్చని పవన్ కళ్యాణ్ ఆశ. అంతేకాకుండా టీవీ ప్రోగ్రామ్ మీద వచ్చే లాభాల్లో సగం పవన్ కళ్యాణ్దేనట. పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడంటే అడ్వర్టైజ్మెంట్లు కోట్ల రూపాయలు వస్తాయి కదా. ఓర్ని ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నమాట. పవన్ కళ్యాణ్ అజాక ఏండి, మన వైకాపా ఎమ్మెల్యే రోజా గారు లేరండి. ఆవిడ గారు చంద్రబాబు మీద ఎంత ఎత్తులు లేచారండి. చంద్రబాబు వైకాపా నాయకుల మీద తప్పుడు కేసులు ఎడుతున్నారు, ఆయన అట్ట చేసినంత మాత్రాన్ని మేమేం భయపడం, ఎదుర్కొంటాము అని అన్నారండి. సరేనమ్మా, ఎదుర్కొంటావు. ఎట్టా ఎదుర్కొంటావు? సమ్మెలా, రాస్తా రోకోలా, నిరారదిచ్చలా? ఎబ్బే, ఇవన్నీ లాభం లేదు రోజమ్మా. నువ్వు నీ నోటితో ఎదుర్కో, దెబ్బకి కుదేలైపోతారు ఎవడన్నా. మరి రోజమ్మ నోరా మజాకానా? Pop5.com